T20 వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి. నరేష్, భారత్ ఏదైతే చరిత్ర తిరగరాసింది, కోట్లాది మంది భారతీయుల మనసులో చిరస్థర స్థాయిని అయితే నిలుపుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అనేక అనుమానాలు భారత జట్టు పైన. అదేవిధంగా గెలుస్తుందా, అసలు సెమీఫైనల్కి చేరుతుందా, ఫైనల్కి వెళ్తుందా, మొదట్లోనే అమెరికా పైన గెలిచే విధానం అయితే మాత్రం ఒక విధంగా చాలామందికి అనుమానాస్పదం వచ్చింది. అసలు భారత్ సెమీస్ కాదు క్వార్టర్కైనా వెళ్తుందని చెప్పి ఒక అనుమానం అయితే కలిగింది. కానీ అంచెలంచెలుగా ఒక్క సౌత్ ఆఫ్రికాతో మినహా మిగతా టీంలన్నింటినీ కూడా ఓడించి అజేయంగా నిలిచి చివరిగా భారత్ అనేది ఒక కైవసాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పటి వరకు కూడా చరిత్రలో లేని విధంగా కప్పుని కైవసం చేసుకుంది. T20 వరల్డ్ కప్ చరిత్రలోనే భారత్ దిగ్గజంగా నిలిచింది. మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరిగా ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు రాణించారు. మొట్టమొదటిగా సూర్యకుమార్ యాదవ్ అయితే, తర్వాత సంజు శాంసన్పై అనేక అవమానాలు చాలా మట్టుగా వచ్చాయి. అసలు టీం నుంచి తీసే దశగా కూడా చేశారు. కానీ ఆ సంజు శాంసన్ క్వార్టర్ ఫైనల్ నుంచి కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఒక పక్క 97, మరో పక్క 80. ఈరోజు కూడా అద్భుతమైన ప్రదర్శన చేయడంతో టీమిండియాను ఒక విధంగా ఫైనల్కి చేర్చడమే కాదు, ఫైనల్ని గెలిపించడం కూడా కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్లు తీశాడు. అదేవిధంగా అద్భుతమైన వికెట్లు తీశాడు. మ్యాచ్ని గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, టీమిండియా అంతా కూడా సమిష్టిగా దీని ప్రయత్నం చేసింది. T20 వరల్డ్ కప్ గెలవడంలో ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా కృషి చేశారు. ఇప్పుడు మనం అందరూ చూడొచ్చు. ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి కుటుంబ సభ్యుల్లో ఉంటూ కూడా మ్యాచ్ చాలా అద్భుతంగా వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేశారు. మ్యాచ్ ఎలా ఉంది, మొదటి నుంచి కూడా ఎలా ఉంది అనేది వాళ్ళు మాత్రం చేసుకుందాం. మ్యాచ్ చూశారు కదా, ఒక్కొక్కరు ఎట్లా ఉంది మ్యాచ్ మొదటి నుంచి. ఈ వరల్డ్ కప్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, సొంత గడ్డ మీద ఇప్పటివరకు ఏ వరల్డ్ కప్ ఎవరూ గెలవలేదు. ఇండియాలో ఆల్రెడీ ఒకసారి వరల్డ్ కప్ అయింది, వెస్టిండీస్ అనేది గెలిచింది. ఈసారి మనం వెస్టిండీస్లోనే క్వార్టర్ ఫైనల్స్ ఆడిన విధంగా మనం ఈసారి వెస్టిండీస్ని చాలా గట్టిగా ఆడి వాళ్ళు మనం మట్టి కరిపించాం. మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే సంజు శాంసన్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ 3 దశల్లోనూ చాలా అద్భుతంగా ఆడాడు. ఇంకో విషయం ఏంటంటే, మన ఇండియాకి దొరికిన గొప్ప వరం ఏమిటంటే జస్ప్రీత్ బుమ్రా అనే ఒక వ్యక్తి ఇండియా మొత్తాన్ని గడగడలాడించాడు. అవతల టీముల్ని కూడా చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చాలా ఎకనామీతో ఈ రోజు మ్యాచ్లో ప్రధానంగా చూస్తే టాప్ ఆర్డర్ ఏ విధంగా ఆడింది అంటే, ఒక విధంగా చాలా మంది అనుమానాలు ఉన్నాయి. ఆ స్టేడియంలో ఆడితే ఇండియా గెలవదు, అదేవిధంగా పిచ్ మార్చారు, డ్రెస్సింగ్ రూమ్ మార్చారు, ప్లేయర్స్ తరకు హోటల్స్ మార్చారు, చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ మొదటి నుంచి ఒక పక్క పవర్ ప్లే నుంచి ఎట్లా ఆడారు, ఇషాన్ కిషన్ కావచ్చు, అదేవిధంగా ఓపెనింగ్ పార్ట్నర్ అభిషేక్ శర్మ, అనేక అనుమానాలు ఎలా అనిపిస్తుంది. ఈరోజు మ్యాచ్కి వచ్చేసరికి మనకు అహ్మదాబాద్ బీచ్ ఎంతవరకు మనకు ఎప్పుడు అనుకూలించలేదు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లు అన్నీ పోయాం. మనం 50 వరల్డ్ కప్ ఆడినప్పుడు కూడా ఆస్ట్రేలియా మీద పోయాం, అక్కడే పోయాం. కానీ ఈరోజు మనకి పెద్ద ఇదేంటంటే, అభిషేక్ శర్మ ఫుల్ ఫామ్లోకి వచ్చేసాడు. ఓపెనర్స్ పవర్ ప్లే ఇంపాక్ట్ మనకు చాలా ఉంది. దానివల్ల మనం లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం న్యూజిలాండ్ ఎలా ఆడిందో. ఫిన్నెలను వీళ్ళు ఓపెనింగ్ 13 ఓవర్లకే విన్ చేసి 175 రన్ల టార్గెట్ 13 ఓవర్లో కొట్టే తరుణం కూడా మనం చూసాం. T20 వరల్డ్ కప్లో ఈ మ్యాచ్లన్నీ ఒకవైపు, ఇంగ్లాండ్ పైన సెమీఫైనల్ మ్యాచ్ ఆడిన తీరు ఎట్లా అనిపించింది? సెమీఫైనల్కి వచ్చేసరికి మనం చాలా బాగా ఆడాం, కానీ వాళ్ళు మనకి మంచి పోటీ